2 మంత్రి పదవులు ఖాళీగా ఉంటే 12 మంది పేర్లు వినబడుతున్నాయి. నేమ్స్ 12 నేమ్స్. ఈ 12 నేమ్స్ మంత్రి పదవుల కోసం చాలా గమ్మత్తున్న చూడు కాంగ్రెస్ పార్టీలో. ఫస్ట్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి పేరు వినబడుతున్నది. రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన పేరు ఫస్ట్ వినబడుతుంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం చెప్పిరు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేస్తేనే రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ ఇస్తామని చెప్పి అధిష్టానం ఆల్రెడీ చెప్పేసిరు అనేది వినబడుతున్న అంశం. మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా అనేది ముందు చూడాలి. కానీ 80% రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ అవకాశం ఉంది. సో రాజగోపాల్ రెడ్డికి కన్ఫామ్ అయ్యే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఉండొచ్చు. ఆ తర్వాత ఒకటి రాజగోపాల్ రెడ్డి, రెండోది ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించినటువంటి పేరు కూడా రేవంత్ రెడ్డి లిస్టులో పెట్టిండట. మల్రెడ్డి రంగారెడ్డి ఏం చెప్పిండు, నాకు మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేకపోతే నేను ఓసీ బిడ్డను, ఓసీలకు మంత్రి పదవి ఇయ్యము అనుకుంటే ఇబ్రహీంపట్నంలోకి వెళ్ళి నేను రాజీనామా చేస్తా, ఒక బీసీకి టికెట్ ఇచ్చి గెలిపించుకుంటా, కాబట్టి ఆ బీసీకి మంత్రి పదవి ఇవ్వమని చెప్పింది. ఎందుకంటే మొత్తం హైదరాబాద్లో మంత్రులు లేరు, ఇబ్రహీంపట్నంలో మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది, బీఆర్ఎస్లను కూడా కొంత కట్టడి చేయవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి సో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్టార్టింగ్ నుండే చెప్తున్నాడు. మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఆశాబాహులలో ఉన్నాడు, నాకు కూడా మంత్రి పదవి కావాలని చెప్పి మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నాడు. ఆ తర్వాత మూడోది పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా ఆయనే మంత్రి పదవి కావాలని చెప్తా ఉన్నాడు. రామ్మోహన్ రెడ్డి కూడా నాకు మంత్రి పదవి కావాలని చెప్తే రామ్మోహన్ రెడ్డి పేరు కూడా కాంగ్రెస్ హైకమాండ్ కు రేవంత్ రెడ్డి లిస్ట్ లో పంపించేటటువంటి కార్యక్రమం చేసిండట. ఆ తర్వాత ఫోర్త్ బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పేరు రేవంత్ రెడ్డి కన్ఫర్మ్ చేస్తుండట. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి హైకమాండ్కి చెప్పిండట. కాబట్టి రేవంత్ రెడ్డి మొత్తం కూడా సుదర్శన్ రెడ్డి వైపే ఉన్నాడు. తర్వాత పి సుదర్శన్ రెడ్డితో పాటు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరు కూడా రేవంత్ రెడ్డి హైకమాండ్కి లిస్టులో పంపించిండు అనేది వినబడుతున్నటువంటి చర్చ. బాలునాయక్తో పాటు దోర్నాకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్, దోర్నాకల్ ఎమ్మెల్యే కూడా ఆయన మంత్రి పదవి కోసం రెడీగా ఉన్నాడట. రామచందర్ నాయక్ ఆయన కూడా మంత్రి పదవి ఆశిస్తా ఉన్నాడు అని చెప్పి హైకమాండ్ రేవంత్ రెడ్డి లిస్టు పంపించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ తర్వాత దోర్నాకల్ ఎమ్మెల్యేతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈయన ఎప్పటి నుండో చెప్తున్నాడు నాకు మంత్రి పదవి కావాల్సిందే అని చెప్పి ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రివర్గ దాంట్లో నేను ఉండాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. సో ప్రేమ్ సాగర్ రావుకి సంబంధించిన పేరు కూడా రేవంత్ రెడ్డి హైకమాండ్కి పంపించిందట. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు